దగ్గరలోనే మంచి లొకేషన్స్ ఉంటాయి కానీ ఎక్కడికో వెళ్ళిపోతాం మనం. వీళ్ళకి కార్ ఇష్టం అనుకుంటా, పైన కార్ పెట్టుకున్నారు. హలో అందరికీ, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ అశ్విని గిరీష్. అందరికీ హ్యాపీ దసరా. నా పూజ అయితే ఇవాళ ఇలా అయిపోయింది. లాస్ట్ ఇయర్ నవరాత్రులు చేసుకున్నానండి, ఈసారి కుదరలేదు. సో 3 రోజులు చేసుకుందామనేసి ఇట్లా ఇవాళ నుంచి స్టార్ట్ చేశాను. అట్లనే ప్రసాదం కోసం ఈరోజు కదంబం చేశాను. ఇది కిచిడీ లాగా అన్ని వెజిటబుల్స్ వేసి చేసేసాను. బ్రేక్ఫాస్ట్కి కూడా ఇంక ఇదే తినేస్తాం, ప్రసాదం కమ్ బ్రేక్ఫాస్ట్. ఇంకా నేను ఆఫ్టర్నూన్ ఇంకా మార్నింగ్ లేట్గా తిన్నాం కదా, సో అందుకనేసి అదేంటో హాలిడేస్ లీవ్స్ ఉంటే మేము అందరిలాగా త్వరగా తినేము, లేట్గా తింటాము. నేనేమో దీనికి మధ్యాహ్నంకి పకోడా వేస్తున్నాను. ఈవినింగ్ అయిపోయిందండి, దానికోసం ఆయిల్ పెట్టాను. అట్లనే టీ తిన్నాక చాలా పాత్రలు ఉండే కడిగేసిన. హలో అందరికి. అయ్యో ఆల్రెడీ హలో చెప్పేసాము. మళ్ళీ బయటకు వెళ్తున్నాము. మా కొత్త మైక్ కొనుక్కున్నా, టెస్ట్ చేస్తాను ఇవాళ. అందరు ఫెస్టివల్ కి ఊరికి వెళ్ళిపోయినట్టున్నారు, అయినా కూడా రోడ్లు ఏం ఖాళీగా లేవు. అట్లా వెళ్తున్నాం, నంది హిల్స్ వరకు వెళ్దామని. పైకి వెళ్ళాము, జస్ట్ అక్కడ కొండ వరకు వెళ్తాము. ఈవినింగ్ అయిపోయింది కదా, మేము అసలు ప్లాన్ చేసుకోలేదు, లేకపోతే మార్నింగే వచ్చే వాళ్ళము. అట్లా బయటకు వెళ్ళామంటే ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాక నంది హిల్స్ వరకు వెళ్దామని వెళ్తున్నాము. ఇదే నంది హిల్స్ రోడ్డు, ఎప్పుడు రాలేదు, ఫస్ట్ టైం వెళ్తున్నా. ఈ టైంలో వెళ్ళేది మేమేనేమో ఫస్ట్. సూర్యుడు అస్తమిస్తున్నాడు. అక్కడ అనిపిస్తుంది కదా, అదే అదే కొండ కనిపిస్తుందా? జూమ్ చేసిన, ఇంకా మేఘాల్లో కలిసిపోయింది కొండ. వీళ్ళకి కార్ ఇష్టం అనుకుంటా, పైన కార్ పెట్టుకున్నారు. రోడ్ బాగుంది, ఇదేనేమో ఇంకా కదా, ఇంకా ముందుకు వెళ్ళాలా? ఫుడ్ కోర్ట్స్ అయితే బాగానే ఉన్నాయి. ఇక్కడ ఏదో ఉంది, ఈడ అన్ని నీలగిరి చెట్లే. దగ్గరలోనే మంచి లొకేషన్స్ ఉంటాయి కానీ ఎక్కడికో వెళ్ళిపోతాం మనం. ఇట్లా ఉంది రోడ్డు, ప్లేస్ మంచి ఉందని ఆగినాము. పోతూనే ఉన్నాయి వెహికల్స్. ఇంకొంచెం అట్లా ముందుకెళ్ళి ఎక్కడి వరకు ఉండాలి. ఏమంటారు వీటిని? మేము నీలగిరి చెట్లు అంటాం. అవంతా ఉన్నాయి రోడ్డుకి, బాగుంది వ్యూ. కొన్ని ఫొటోస్ కూడా దిగాము. మీలో ఎంతమంది నంది హిల్స్ విజిట్ చేశారో కింద కమెంట్ చేయండి. నేనైతే ఎప్పుడు వెళ్ళలేదు, ఈవెన్ ఇప్పుడు కూడా వెళ్ళట్లేదు. ఈవినింగ్ అయిపోయింది కదా, ఎప్పుడైనా మార్నింగే వచ్చి వెళ్ళాలి. రోడ్ బాగుందని వెళ్తున్నాం అంతే. ఇక్కడ వరకే ఉన్నాయి చూడాలా నీలగిరి చెట్లు, ఇంకా లేవు. ఇంత కొండ నంది హిల్స్, ఇదే గైస్, ఇదే నంది హిల్స్. ఈ 2 కొండలు ఉన్నాయి కదా జాయింట్, వీటిల్లో నంది హిల్స్ అంటారంట. ఇంకా మేము ఇక్కడ వరకు అయితే వచ్చేసాం, లోపలికి అయితే ఏం వెళ్ళట్లేదులే కానీ జస్ట్ ఇక్కడ వరకు వచ్చాం కదా, మీకు కూడా చూపిద్దామనేసి షూట్ చేస్తున్నా. ఇప్పుడు వచ్చిన రోడ్ అయితే ఇది. ఇక్కడ హోటల్స్ ఉన్నట్టున్నాయి. ఈ హోటలే కదా, ఫుల్ అన్ని కార్లు ఇక్కడ పార్క్ చేస్తారు. ఇక్కడ నుంచి ఇంకా బాగా కనిపిస్తాను చూడండి కొండ. జనాలు వచ్చి సేద తీరడానికి హోటల్స్, తాగడానికి కొబ్బరి బొండాలు అక్కడక్కడ ఉన్నాయి. ఇదిగో ఇక్కడ హోటల్ ఉంది చూడండి, ఏంటది విలేజ్ హట్, విలేజ్ హట్ అంట, బాగుంది. మళ్ళీ ఇక్కడ నీలగిరి చెట్లు వచ్చాయి.
ఇదే అండి ఎంట్రన్స్. ఇంకా మేము రిటర్న్ వెళ్ళిపోతాం. కొంచెం ఒక 2 hours ముందు వచ్చినా వెళ్తుండే. వదిలే నాన్న, నైట్ అయిపోయింది, రిటర్న్ తిరిగి. ఆయన ఇంకా కాస్త ముందుకు వెళ్దాం అంటున్నాడు. వెళ్తున్నాము. అన్నిటికీ నంది అనే పేరుంది ఇక్కడ హోటల్స్ కి. అన్నిటికి కాదులే, మాక్సిమం. ఇప్పుడు ఇందాక మనం చూసింది ఇదే అంట. అక్కడ నుంచి చూడండి ఎట్లుంది. అంతేలే పాపం, దీనికి వేరే వేరే డ్రాగన్ ఫ్రూట్. ఇక్కడ విల్లింగ్ గా పోతున్నారు. ఇంకొచ్చి వెనక్కి వెళ్తున్నాం. మా ఆయన అయితే వెళ్దామన్నాడు, కొన్ని వెళ్తున్నాయి కానీ మేమే ఎందుకులే, నేనే వద్దు అని చెప్పి వెళ్ళిపోతున్నాము. లేట్ అయింది కదా. పాపం పిల్లగాడు పిలుస్తున్నాడు. ఈ జర్నీ స్టార్ట్ అయినప్పటి నుంచి చూసారు కదా, అక్కడి నుంచి కూడా ఫుడ్ కోర్ట్స్ ఎక్కువ ఉన్నాయి. అంటే చిన్న చిన్న బల్ల పైన ఇట్లా కోకోనట్స్, మొక్కజొన్నలు కాల్చి అమ్ముతున్నారు. అలాగే ఫ్రూట్ షాప్స్ ఇట్లా చాలా పెట్టారు. అందులోనూ పిలుస్తున్నారు రండి 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 అనేసి. ఇంకా అంతే, ఇంకా మేము రిటర్న్ అయిపోయినాం, వెళ్ళలేదు చెప్పాను కదా నైట్ అయిపోయింది అనేసి. అయినా వెళ్ళొచ్చేమో కానీ మేమే ఎందుకులే అంటే ప్లాన్ చేసుకోలేదు, జస్ట్ ఊరికే అట్లా వచ్చినాం. నెక్స్ట్ టైం ఎప్పుడైనా ప్లాన్ చేసుకొని కొంచెం అర్లీగా రావాలి. ఇక్కడ ఒక అవ్వ ఉంటే తన దగ్గర గ్రేప్స్ తీసుకున్నాను. అలాగే వచ్చేటప్పుడు కాఫీయో టీయో తాగుదాం అనుకున్నాం. ఈ హోటల్ కాదు, ముందు హోటల్, ఆ ముందు హోటల్, ఆ ముందు హోటల్ అంతా ఇంకా క్రాస్ చేసి వచ్చేసాం. హైవేలో ఏవి కనిపించలేదు ఇంకా. సో కేఫ్ కాఫీ డేకి వెళ్ళాం. ఫైనల్గా తాగేసి ఇంటికి వెళ్ళిపోయాం. ఇది ఇవాల్టి వీడియో. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ మరి.